నమస్తే అందరికీ. పాటలు మాటలకి స్వాగతం. సప్త శనివార వ్రతంలో 7వ వారం ఫైనల్ వీక్ అయిన 7వ వారం కోసము నేను ఎన్ని పూలు సేకరించాననేది ఇక్కడ చూడండి. ఒక చిన్న పూల దుకాణం అయితే ఉంది. ఇన్ని పూలు మా గార్డెన్‌లో పూయడం అనేది మై గార్డెన్ ఈజ్ బ్లెస్డ్ అండ్ ఐ యామ్ బ్లెస్డ్ టూ. ఇన్ని పూలతో రేపు స్వామికి 7వ వారం పూజ అనుకోగానే నాకైతే తోమాల సేవ గుర్తొచ్చిందండి. స్వామికి నేను తోమాల సేవ చేస్తున్నాను అనిపించింది. బై ద వే ఈ పూలన్నీ ఇవాళ పూసినయే కాదండి. గత 2-3 రోజులుగా పూసిన పూలు నేను అన్నిటిని ఫ్రిడ్జ్‌లో పెట్టానన్నమాట. ఇప్పుడు అన్నిటిని బయటికి తీశాను. మాలలుగా కడదాము అని చెప్పి. తిరుపతిలో నేను ఏ సేవలు చూడలేదండి ఇప్పటివరకు. తిరుపతి వెళ్ళడమే చాలా రేరు. అయితే స్తోమాల సేవ, ఇలా పూమాల సేవ ఉంటుంది అని చెప్పి విన్నాను. తులసి మాలలతోటి మొదలు పెడతాను. తులసి మాల కడతాను ఫస్ట్. పూలన్నీ చూసి ఇలా మాలలు కడుతుంటే ఇది కదా అసలైన ఆనందం అని అనిపిస్తూ ఉంటుంది. ఇక తర్వాత అయితే బంతిపూలు గుచ్చుతున్నాను. బంతిపూలు కూడా ఈ వారం చాలానే వచ్చాయి. ఒక్కొక్కటి ఇంతంత పువ్వండి బాబు. పెద్ద పెద్ద పూలు భలే అందంగా ఉన్నాయి. ఇలా గుచ్చి తీస్తుంటే ఎంత అందంగా ఉన్నాయో. నా పూలకి నేనే దిష్టి పెట్టేస్తూ ఉంటాను. స్వామికి వెనకాల మా పూజ మందిరంకి వేయడానికి సరిపడా అన్ని పూలు వచ్చినాయండి. ఇక తర్వాతేమో కనకాంబరాలు, అలాగే గరుడవర్ధనాలు మాల కడుతున్నాను. ఈ గరుడవర్ధనాలు కూడా ఇవాళ బోలెడన్ని పూలండి. చెప్పాను గదా! 3 రోజులకోసారి కోస్తున్నాను. 3 రోజులకోసారి చెట్టు నిండిపోతుందనమాట పూలతోటి. సో, ఇవాళ మళ్ళీ కోసాను. ఇలా పూలమాలలన్నీ కట్టేటప్పటికి గంట పైనే పట్టిందండి. కానీ పాటలు పాడుకుంటూ పూలమాలలు కట్టేటప్పటికి టైమే తెలియలేదండి. చెప్పలేని ఆనందం వచ్చేస్తూ ఉంటుంది ఆ 1 అవర్ పాటు. ఇగోండి ఇదే నా ఫైనల్ ప్రోడక్ట్. మల్లెపూల మాల, కనకాంబరాలు, మల్లెపూలు కలిపిన మాల, చంద్రకాంతపు మాల, తులసి మాల, శంకు పూలు, దేవగన్నేరు పూలమాల, బంతిమాల, ఇలా అన్నీ కట్టి రెడీ చేసుకొని ఇక బ్యాగ్‌లో పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టాను తెల్లారి కోసమని. ఇక తెల్లారి పొద్దున్నే మళ్ళీ లెగిసి బుట్ట పట్టుకొని రోజు ఎన్ని పూల మాలలు కట్టినా మరి వాటి పూలు కూడా స్వామికి చేరే అదృష్టాన్ని నేను కల్పించాలి కదా! అందుకని మళ్ళీ బయటకొచ్చి పూలు కోస్తున్నాను అనమాట. ఈ ఫ్లవర్స్ ఏంటో నాకు పేరైతే తెలీదు గానీ మా హస్బెండ్ కొనుక్కొచ్చారండి ఈ చెట్టుని. నేల మీద పెట్టాము. ఇప్పుడిప్పుడే పూలు పూస్తున్నాయి. భలే ఉన్నాయి గదా! ప్లాస్టిక్ పూలంటే నమ్మొచ్చనమాట. అంత బావున్నాయి. బట్ ఇవాళే విచ్చిన పూలండి. స్వామికి ఇవి కూడా పెడదాము అని చెప్పి వాటిని కూడా కోసి నా గరిడె వర్ధన పూలతో పాటు కలిపి లోపలికి తెచ్చుకున్నాను. ఆ బుట్టలోనే కొన్ని తమలపాకులు కూడా కోసుకున్నాననమాట. ఇగో ఇక ఇవాళ నిన్న కట్టిన పూల మూటలను విప్పుతున్నాను. కానీ ఈ పూలన్నీ చూస్తే మాత్రం కడుపు నిండిపోతుందండి. కానీ నా దగ్గరున్న బ్రాస్ ప్లేట్లను కడుక్కొని వాటి మీద ఈ పూలని సార్ట్ చేసి పెట్టుకుందాము ఈజీగా ఉంటుంది అని చెప్పి, ఏ పూలు స్వామికి దండలుగా ఉండాలి, ఏ పూలు అర్చనకి పెట్టుకోవాలి అనేది వీటిల్లో పెట్టుకుంటున్నాననమాట. ఓ పక్కనేమో మామిడికాయ పులిహోర కోసమని రైస్ పెట్టుకున్నాను. స్వామికి ఈరోజు ఈ దండ వేద్దాం. నేను గీసిన స్వామికి మల్లెపూలు, కనకాంబరాలు, దేవగన్నేరుతోటి మాల కట్టాను. ఆ దండని ఇవాళ వేశాననమాట. ఎలా ఉంది మీకు? నచ్చిందా? మీకు గనుక నచ్చినట్లయితే ఫ్లవర్స్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇప్పుడు స్వామికి పూమాల సేవ చేద్దామా? నాతో పాటు వచ్చేయండి మీరు కూడా. పాట పాడుతూ పూమాల సేవ చేద్దాం స్వామికి. గోవింద గోవిందాయ అని కొలువరే. ఈ పాటను చెన్నజీయర్ స్వామి జెట్ సింగింగ్ క్లాస్ న్యూజెర్సీ గ్రూప్ నుండి నేర్చుకున్నాను. రీసెంట్గా మా టీచర్ గారైన రాజలక్ష్మి గారు ఈ పాటను మాకు నేర్పించారు. గోవింద గోవిందాయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద
గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుష తులసి దళాలతో స్వామికి పలుకరే చలగరే జనులు పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును జలగరే జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు 7వ శనివారం అని కలశం కూడా పెట్టుకున్నానండి. సో ఈ విధంగా స్వామికి అన్ని రకాల ఉపచారాలు చేసి నా పూజనైతే ముగించుకున్నాను. తర్వాత స్వామివారి ప్రసాదంగా పూలు తల్లో పెట్టుకొని కుంకుమ బొట్టు కూడా పెట్టుకున్నాను. ఇంకా ఈ రకంగా నిండుగా ఆనందంగా సంతోషంగా వైభోగంగా స్వామి పూజ 7వ వారం కూడా జరిపించేసుకున్నారు. మీ అందరికీ కూడా నా పూజ పూలు పాట అన్నీ నచ్చినాయా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి మంచి వీడియోలు ఇంకా రాబోయే కాలంలో వస్తున్నాయి. సో 7వ వారంతోనే నేను ముగిస్తున్నానా 8వ వారం కూడా చేస్తున్నాను అనేది కొంచెము ఆలోచించాను. ఆ తర్వాత క్యాలెండర్ చూస్తే నేను 8వ వారం కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకో నెక్స్ట్ వీక్ చెప్తాను 8వ వారం చేసినప్పుడు. థ్యాంక్ యూ ఆల్, బాయ్.